హై రైజ్ అపార్ట్మెంట్స్ లో చూసుకుంటే గనక కొన్ని ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళకు బాగుంటుంది, చక్కగా గృహప్రవేశం చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు, ఇంకో స్థలాలు కూడా కొంటూ ఉంటారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ అదే ఆపోజిట్ కావచ్చు, లేదంటే సైడ్ ఇల్లులు కావచ్చు, లేదంటే ఇంకో బ్లాక్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, టోటల్ ఏరియా ఒకటైనా కానీ కొందరికి లాస్ ఉంటుంటుంది, కొందరికి ప్రాఫిట్స్ లో ఉంటారు. ఎందుకని అలా అంటే ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్ లో ఎలా ఉంటుందంటే దాదాపు 10 ప్లాట్స్ ఉంటాయి. మరి 10 ప్లాట్స్లకు మనం పైకి వెళ్ళాలి రావాలి అంటే కారిడార్స్ ఉంటాయి, దానికి స్టేర్ కేసెస్ ఉంటాయి, లిఫ్ట్లు ఉంటాయి, అంతే కదమ్మా. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్లు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ సూచన నామ్స్ ప్రకారం కొంత కట్టాల్సి వస్తుందమ్మా. ఎందుకంటే ఇంత గాలి, ఇంత వాతావరణం, ఇంత పార్కింగ్, ఇంత గ్రీనరీ ఇంత పర్సంటేజ్, అదేవిధంగా ఒక కిచెన్ నుంచి ఒక పొల్యూషన్ బయటికి వస్తే ఏరియా అది బయటికి వెళ్ళిపోవడానికి ఓపెన్ స్కై అంటే మినిమం ఒక 2 మీటర్ ఓపెన్ స్కై ఉండాలి. ఇవన్నీ నామ్స్ ప్రకారం కట్టాల్సి వస్తుంది. కానీ మ్యాక్సిమం వాళ్ళు కూడా ఏంటంటే వీలైనంత వరకు ఆగ్నేయంలో వంట వచ్చేటట్టు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండేటట్టు జనరల్గా అలాగా కట్టేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని బిల్డింగ్స్కి లిఫ్ట్ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇల్లంతా వాస్తుకుంటుందమ్మా. లిఫ్ట్ ఈశాన్యంలో వచ్చేస్తుంది లిఫ్ట్ అనమాట. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశాన్య స్థానంలో లిఫ్ట్ రావడం వలన భయంకరమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, కొన్ని చెప్పలేని ఇబ్బందులు జరుగుతుంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు బాధపడకండి, నేను ఉన్నాను, 5 నిమిషాలు ఆ దోషాన్ని కట్టడి చేసిస్తాను, జీవితాంతం మీరు హాయిగా ఉండొచ్చు అంటానమ్మా. ఇక మనం చూస్తే కొన్ని బిల్డింగ్ కారిడార్ ఎఫెక్ట్ వస్తుంటాయేమో. కారిడార్ అంటే మనకు 2 మీటర్స్ లేక 2.5 మీటర్స్ 1.5 మీటర్స్ కారిడార్ ఉంటాయి. అక్కడ ఉన్న నామ్స్ ప్రకారం వాళ్ళు కడతారమ్మా. కారిడార్ వచ్చేసి ఒకరికి ఉత్తర వాయువ్య వీధి పోటుగా వచ్చేస్తాయమ్మా. జనరల్గా ఉత్తర వాయు వీధి పోటు ఏంటిది? ఆ ఇంట్లో పిల్లల మీద దుష్ప్రభావం చూపించడం, వ్యాపారాలు సరిగా లేకుండా అంటే నడవకపోవడం, వ్యాపారాలు అన్ని నష్టాలు రావడము, మన అభివృద్ధి ఒక ఉదాహరణకు 20 సంవత్సరాల ముందు కట్టి ఉత్తరవాయు వీధి పొడితే ఒక ఇల్లు ఉంటే మనం ఒక 40 సంవత్సరాలు బ్యాక్ అయిపోతాం. మన కళ్ళ ముందల ఇల్లు మంచి ఇల్లు, చిన్న ఇల్లుతో వాళ్ళు డెవలప్ అయిపోతారు. మనం పెద్ద ఇల్లు కట్టుకొని మనం 10 సంవత్సరాలు బ్యాక్ అయిపోతుంటాం. మీరు ఎందుకంటే ఇంత బాధపడతారు? నేను ఉన్నాను కదా, 5 నిమిషాలు దాన్ని కంట్రోల్ చేసి పడతాను అంటాను. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా. ప్రతిదానికి కట్టడి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఎవరింటికి నేను వెళ్లాల్సి వచ్చినా కూడా ఆ షిరిడి సాయి అనుగ్రహంతోనే వెళ్తుంటాను. ఎందుకంటే నా ఇష్టదైవం షిరిడి సాయిబాబా అమ్మ. ఎందుకు అంటే అక్కడికి ఆయన అనుగ్రహంతోనే పంపిస్తుంటాడు. ఎవరు మొరబెట్టుకుంటారు, ఎక్కడ పంపిస్తాడు ఆయనకే తెలుసు అనమాట. అందుకనేమ్మా ప్రపంచవ్యాప్తంగా నేను అష్టదిగ్బంధం చేసి పంపిస్తుంటాను. ఎవరికైనా ఇబ్బంది కలగకుండా దయచేసి నా నెంబర్ మీకు స్క్రీన్ మీద వస్తుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, చక్కగా టైప్ చేసి పంపించండి. మీకున్న సమస్య ఏంటిది, మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్తో సహా నాకు పంపేయండి. కాస్త వెనుక ముందైనా నేను వాట్సాప్ కాల్ ద్వారా కూడా మీకు కాల్ చేసి సమస్యను అడిగి తెలుసుకొని దాని పరిహారం ఎలా చేయాలో చెప్తాను. అలాగేనమ్మా ఇప్పుడు ఈ హైరైజ్ బిల్డింగ్లో వచ్చేసి లిఫ్ట్ ఒక కారణము, కారిడార్స్ ఒక కారణము, ఓపెన్ స్కై అంట. 2 బిల్డింగ్ల మధ్యలో సందు ఉంటుందమ్మా. ఇప్పుడు 2 బిల్డింగ్ల మధ్యలో ఒక 6 అడుగులు కానీ 2 మీటర్ల సందు ఉంటుందమ్మా. ఎందుకంటే పొల్యూషన్ ఎయిర్ ఫ్లో బయటికి వెళ్ళడానికి. దాని ఎదురుగా కూడా సేమ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదమ్మా. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ కొంచెం ఈ 6 అడుగులు కవర్ చేసుకుంటారు, ఈ 6 అడుగులు. అప్పుడు ఏమవుతుందంటే అది నైరుతి వీధి పోటు అవుతుంది. అంటే ఆ ఓపెన్ స్కై, పంచభూతాలు భూమి, గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఎక్కడ ఇవన్నో అక్కడ ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా నష్టం వాలుతూ ఉంటాయి. ఇక డిజైన్ పరంగా ఉదాహరణకు చెప్తాను. ఒక వెస్ట్ ఫేస్ ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఒక ప్లాటు, ఈ బ్లాక్ ఉంటుందమ్మా. బ్లాక్ ఉంటుంది. అందులో ఎట్లా ఉంటుందంటే కొంతమందికి సరిపడవు, కొంతమందికి కొన్ని సరిపడక. ఇప్పుడు ఉదాహరణకు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, పశ్చిమ నైరుతిలో మెట్లు ఉంటుంది, పశ్చిమంలో మనకు చక్కగా బాల్కనీ ఉంటుందమ్మా. ఇక్కడ ఏముంటుంది, పశ్చిమ వాయువులో సింహద్వారం ఉండాల్సింది మధ్యలో ఉంటుందమ్మా. అంటే మనకు నీచస్థానము, ఉచ్చస్థానం, మధ్యమ స్థానం అనేది ఉంటుంది. ఉచ్చస్థానం నుంచి నడక లోపలికి రావాలి, ఉచ్చస్థానం నుంచి బయటికి వెళ్ళాలమ్మా. అది ఏ కల్చర్, ఏది అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, విల్లా కల్చర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి, చిన్న తరహా అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్ కావచ్చు. కానీ ఉచ్చస్థానం నుంచి ఎంట్రన్స్ ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే
ఉచ్చ స్థానంలో ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తారు, మధ్యమ స్థానంలో మెయిన్ డోర్ ఇచ్చేస్తారు. ఇది ఎంట్రన్స్. ఎప్పుడైతే నీకు మధ్యమ స్థానంలో నడక మంచిది కాదు, మనం ఎంతసేపు ఉచ్చస్థానం నడక నడవాలన్నమాట, అది దోషము. ఇక చూస్తే ఉత్తరంలో ఎలా ఉంటుందంటే ఈశాన్యంలో 3 బెడ్రూమ్ కూడా అందరికీ వచ్చి రాదమ్మా. 2 బెడ్రూమ్ 4 బెడ్రూమ్స్ మంచివి. 3 బెడ్రూమ్స్ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. 3 బెడ్రూమ్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుబాటు అవుతుంది, ఏం ఇబ్బందులు వస్తున్నాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో నాకు తెలుసమ్మా. ఎందుకంటే దాదాపు నేను ఒక 29 ఇయర్స్ నుంచి వాస్తు వృత్తిలో ఉన్నాను. వాస్తు విజయం గ్రంథం రాసాం, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాము. ఎందుకు అంటే నేను చెప్తుంటాను, పశ్చిమ వాయువులో ఒక బెడ్రూమ్ తీసుకుంటారు, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో తీసుకుంటారు, ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ తీసుకుంటారు. రెండింటి మధ్య ఉత్తరంలో కుబేర స్థానంలో మాత్రం 2 వాష్రూమ్స్ ఇచ్చేస్తారు ఇద్దరికి సౌకర్యవంతంగా. అమ్మ కుబేర స్థానంలో ఎంతసేపు మనకి ఏముండాలంటే పూజ గది ఉండాలి, లేదంటే లివింగ్ ఉండాలి, లేదంటే పిల్లలకు స్టడీ రూమ్ ఉండాలి, లేకుంటే చిన్నపిల్లల బెడ్రూమ్ ఉండొచ్చమ్మా మనకు వాస్తవానికి, లేదంటే డ్రాయింగ్ అయినా మనం పెట్టుకోవాలి. కానీ అక్కడ మనకు వేరే స్థానంలో వాష్రూమ్స్ కట్టుకోవడం వలన మన డబ్బంతా వైద్యానికి, అంటే కుబేరుడు ఆ డబ్బుని దుర్వినియోగం చేసేస్తూ ఉంటాడు. ఎంత సంపాదించిన డబ్బు నిలవకపోవడం, ₹1,00,000 కూడా ఇబ్బందులు వస్తుంటాయి. ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు అంటే కుబేర స్థానంలో మనకు ఉదాహరణ చెప్తాను, నడుము నొప్పులు రావడము, నేను చెప్తూ ఉంటానమ్మా. అలాగే అవి తీవ్రమైనగా ఇంకొకగా మారిపోవడము, కొన్ని ప్రమాదాలు అంటే చిన్న యాక్సిడెంట్ జరగడము, జారి పడడము, మోకాలకు నీ పెయిన్స్ రావడం, అందులో కొన్ని లిగ్మెంట్స్ తెగిపోవడం, ఇలాంటివి కూడా నేను చాలా ఇండిలో చూడడం జరిగిందమ్మా. ఎందుకంటే కుబేర స్థానంలో వాష్రూమ్స్ అనేది ఉండకూడదు, అది పవిత్రమైన స్థానము. కుబేరుడు ఒక మహారుద్ర భక్తుడు. కుబేర అనుగ్రహం ఉంటే మన లోన్స్ తీరుతాయి, కుబేర అనుగ్రహం ఉంటేనే ఒక ప్లాట్ కొనుక్కుంటాం, కుబేరుడి అనుగ్రహం ఉంటేనే ఒక మంచి ఇల్లు కట్టుకుంటాము, కుబేరుడు అనుగ్రహం ఉంటేనే మనకు ధనం ధాన్యం ఇంట్లో నిలబడుతుంది. ఇలాంటి వాస్తు దోషాలు పీడించుకుంటూ ఆ ఇంట్లో ఉండి బాధలు నరకం అనుభవిస్తూ ఉంటారు. చాలా మంది అర్థం చేసుకోరు. అమ్మా మీరు బాధపడకండి, నేనున్నాను. ఒక్క ఇటుక పలగొట్టకుండా వాస్తు దోషాలు మనకు, మన కుటుంబానికి, మన వంశానికి పీడించకుండా అష్టదిక్పాలకులు శాంతింపజేసి, వాస్తు పురుషుడిని శాంతింపజేసి మంచి సత్ఫలితాలు వచ్చే విధంగా అష్టదిగ్బంధన చేసేస్తాను. ఈ వారం